తెలుగు రాష్ట్రాల్లో పండించబడుతున్న అపరాల పంటల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. స్వల్ప వ్యవధిలో పంటకాలం పూర్తవడం, పలు పంటల్లో అంతర మిశ్రమ పంటలుగా సాగు చేసుకునే అవకాశం, గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉండటంతో పాటు తర్వాత వేయబోయే పంటలకు పచ్చిరొట్టగా ఉపయోగపడడం వంటి బహుళ ప్రయోజనాలు ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పంటను ఆశించే వైరస్ తెగుళ్ల వల్ల ఆశించిన మేరకు దిగుబడులు సాధించలేకపోతున్నారు రైతులు. ముఖ్యంగా పల్లాకు, తలమాడు, సీతాఫలం తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగు చేసిన మినుము పైరులో ఈ వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. వీటి నివారణకు విత్తనం ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటూ అపరాల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి సూచనలిస్తున్నారు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ లోకేష్ బాబు. ఇప్పుడు వరి మాగాణుల్లో 20 నుంచి 25 రోజులు అయింది మినుము పంట వేసి. సో ఇలాంటి పంటలో ఈ దశలో మనకు ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈ వైరస్ తెగుళ్ళ యొక్క అవగాహన మరియు వాటి యొక్క యాజమాన్యం. ఇవి ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపింపజేస్తాయి. సో అలాగే ఇందులో మనకు ముఖ్యంగా 3 రకాల వైరస్ తెగుళ్ళు అనేటివి ఉంటాయి. ఒకటి పల్లాకు తెగుళ్ళు, రెండోది ఆకుముడత తెగుళ్ళు, అలాగే సీతాఫలం తెగుళ్ళు. సో మనకు పల్లాకు తెగుళ్ళు వచ్చేసి వీటిని జెమినీ వైరస్ ద్వారా వస్తుంది. అలాగే ఇది తెల్లదోమ ద్వారా వ్యాపింప చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ముఖ్యంగా మనకు ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చలు కనబడతాయి. వీటిని మొజాయిక్ అంటాము. అలాగే ఈ పూలు అలాగే పిందె పసుపు రంగులోకి మారడం అనేది జరుగుతుంది. అలాగే కాయలు ఒకవేళ ఈ తెగుళ్లకు గురి అయినప్పుడు మనకు తాలుకాయగా మారిపోవడం అనేది జరుగుతుంది. అలాగే రెండవ రకం తలమాడు తెగులు, అలాగే ఆకుముడత తెగులు. ఇందులో ఏంటంటే ఇది తామర పురుగు ద్వారా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆకుల అంచులు వెనకకు వంగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అర్లీ స్టేజెస్లో మొక్క గిడసబారి ఎండిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే 3వ రకం తెగుళ్ళు వచ్చేసి సీతాఫలం తెగుళ్ళు. ఇది పేనుబంక ద్వారా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఆకుల కాడలు ఉబ్బెత్తుగా మారి ఒక సీతాఫలం కాయలాగా కనబడడం అనేది జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా నివారణ ఈ వైరస్ తెగుళ్ళ యాజమాన్యానికి మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఫస్ట్ తెగుళ్ళు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. మినుములు వచ్చేసి TBG 104, GBG 1, LBG 884, అలాగే LBG 752. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకు రెండవది విత్తన శుద్ధి. ముఖ్యంగా మనకు ఇమిడాక్లోప్రిడ్ 5 ml, అలాగే థయోమిథాక్సన్ 5 గ్రామ్ 1 kg సీడ్కి మనము వాడుకోవచ్చు. విత్తన శుద్ధి చేసుకుంటే మనకు 15 నుంచి 25 రోజుల వరకు కూడా ఈ రసం పీల్చే పురుగులను నుండి బారిన పడకుండా తట్టుకునే శక్తి కూడా వస్తుంది. అలాగే 4వది మనము పాటించాల్సింది పొలం గట్ల మీద వైరస్ ఆశించిన కలుపును మనం పీకి పారేయాలి. 5వది వచ్చేసి మనము ముఖ్యంగా స్టిక్కీ ట్రాప్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. స్టిక్కీ ట్రాప్స్ అంటే మనకు జిగురట్టలు. ఈ పచ్చ జిగురట్టలు వచ్చేసి మనకు తెల్లదోమ యొక్క ఉనికిని మరిని ఉధృతిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నీలం జిగురట్టలు, ఇది వచ్చేసి మనకు త్రిప్స్ లేదా తామర పురుగుల యొక్క ఉనికిని మరియు ఉధృతిని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి 1 ఎకరాకు 20 నంబర్లు మనం పెట్టుకున్నట్టయితే ఈ యొక్క ఉనికిని అలాగే ఉధృతిని మనము తెలుసుకోవచ్చు. అలాగే మనకు 15 నుంచి 20 రోజులు విత్తనం నాటిన తర్వాత 5 ml వేప నూనె మనం 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ గుడ్లు పొదగవు. అలాగే తల్లి పురుగులు వచ్చేసి గుడ్లు పెట్టడం అనేది కూడా జరగదు. ఈ వైరస్ తెగుళ్ళు అనేది మనకు ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకు తెల్లదోమ. ఈ తెల్లదోమ నివారణ కొరకు మనము 1 లీటర్ నీటికి అసిఫేట్ 1 గ్రామ్ లేదా అసిటమిప్రిడ్ 0.2 గ్రామ్ లేదా డైమిథోయేట్ 2 ml మనం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమలను మనము అరికట్టవచ్చు. అలాగే మనకు రెండవది తామర పురుగులు. ఈ తామర పురుగుల యొక్క నివారణ కొరకు మనకు అసిఫేట్ 1 గ్రామ్ లేదా ఫిప్రోనిల్ 1.5 ml లేదా డైమిథోయేట్ 2 ml లేదా స్పైనోసైడ్ 0.3 ml 1 లీటర్ నీటికి
మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే త్రిప్స్ అనేది మనము అరికట్టవచ్చు. అలాగే మనకు ముఖ్యంగా మూడవది పేనుబంక. ఈ పేనుబంక మనకు నివారించడం కొరకు మనము అసిటమిప్రిడ్ 0.2 గ్రామ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ml లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రామ్ లేదా డైమిథోయేట్ 2 ml 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు.